నిరుద్యోగుల ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదాపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడినుంది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన దీని మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేయనున్నారు. గ్రూప్ 2 పరీక్షలు సంబంధించి గత కొన్నాళ్లుగా గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే డిఎస్సి పరీక్షలు రాసిన వెంటనే గ్రూప్ 2 రాయాలంటే ఇబ్బంది అవుతుంది, ప్రిపరేషన్ కు ఇబ్బంది అవుతున్నట్టు గత కొద్ది రోజులుగా అభ్యర్థులు పెద్ద ఎత్తున అటు అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకి ప్రభుత్వం ఆందోళనలతో దిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆగస్టు 7 నుంచి ఈ పరీక్షలు జరగాలి. అయితే ఈ పరీక్షల్లో డిసెంబర్ 2కు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించారు. పరీక్షల మధ్యలో 2 రోజుల సమయం ఉండడంతో డిఎస్సి అభ్యర్థుల ప్రిపరేషన్ కి తమకు టైం లేదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తుండగా, మరోవైపు గ్రూప్ 1 ఇప్పటికే 1:50 రేషియో మీద అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. వాళ్ళు రేపు మెయిన్ రాయబోతా ఉన్నారు. మెయిన్స్ ఎగ్జామ్స్ కు గ్రూప్ 2 ప్రిపరేషన్ కు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. థియరీ ప్యాటర్న్ లో గ్రూప్ 1 రాయాలి, ఈ గ్రూప్ 2 వచ్చేసి ప్యాటర్న్ వేరేగా ఉంటుంది. తమకు తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది. పరీక్షల్లో తమకు ఉద్యోగాన్ని కోల్పోతామంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎట్టకేలకి ప్రభుత్వం దిగి వచ్చినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ప్రభుత్వం ఒక 2 రోజుల కింద కొంతమంది తమ అనుకూలం ఉన్న గ్రూప్ 2 అభ్యర్థులను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడింది. సో దీంతో ఎట్టకేలకి అభ్యర్థుల నిర్ణయం మేరకు అభ్యర్థుల డిమాండ్ చేయడంతో గ్రూప్ 2 మరి కాసేపట్లో వాయిదా వేసేందుకు అధికారిక ప్రకటన చేయనున్నారు. పరీక్షల వ్యవధి తక్కువ ఉండడంతో అభ్యర్థుల ప్రిపరేషన్ అనేది పూర్తిగా కూడా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యాక్చువల్లీ ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగవలసింది గ్రూప్ 2 పరీక్ష. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఎగ్జామ్ రాయలేమంటూ విద్యార్థులు చేసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఎట్టకేలకే ప్రభుత్వం దిగి వచ్చి పరీక్షను వాయిదా వేస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ గ్రూప్ 2 సంబంధించి దాదాపు 783 నుంచి దాదాపు 2000 పోస్టుల వరకు పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాయిదా వేస్తున్నారు. కానీ మరి పోస్టులు పెంచుతారా లేదా అన్నది ఇంకైతే అధికారికంగా ప్రకటించాల్సిన ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థులు వాయిదాతో పాటు పోస్టులు పెంచాలి. ఎందుకంటే ప్రస్తుతం 783 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వీటిని 2000కు పెంచాలన్న డిమాండ్ అయితే పెద్ద ఎత్తున చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత 10 రోజులుగా హైదరాబాద్ అట్టుడికిచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎట్టకేలకే ప్రభుత్వం అయితే దిగి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.